రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన సొంత భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి. అలాగ ప్రేమించిన వాడు దేవుని సన్నిధిలో నిలవటానికి ఆస్కారం ఉండదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పురుషుడు మొదటగా తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన వాడే నిజమైన దేవుని పిల్లలు అవుతారు. కనుక దేవుడు మనకు బాధ్యత గుర్తు చేస్తాడు. ఇలాగున మనం చదువుకుంటూ వెళ్తే అనేకమైనవి రాస్తూ వచ్చాడు. ఎందుకు భార్యను ప్రేమించాలంటే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశారంట? ప్రేమించారంట. క్రీస్తు సంఘమును ప్రేమించాడని ఎవరైతే నమ్ముతారో వారు తప్పక తమ యొక్క సొంత భార్యలను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఒకవేళ క్రీస్తు సంఘాన్ని ప్రేమించలేదని నమ్మిన వారు మాత్రమే తన భార్యను ప్రేమించకుండా ఉంటాడు. కనుక మొదటిది ఏంటంట? తన భార్యను ఏం చేయాలి? చక్కగా ప్రేమించాలి. సులభంగా జ్ఞాపకం చేస్తున్నాను. భర్త యొక్క, పురుషుని యొక్క బాధ్యత. ఈ ఫాదర్స్ డే దినాన పురుషులు గుర్తుంచుకోవాల్సింది మొదటగా తమ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. రెండోది ఏమంటున్నాడంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను, వివరించడానికి సమయం లేదు. అటువలననే పురుషులారా జీవనమునకు ఆ జీవమును కృపావరములో నీ భార్యలు నీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చెప్పుల వారితో కాపురము చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా పెద్ద విషయాలు రాశాడు అపోస్తలుడైన పేతురు గారు. భార్యను ఎలా ప్రేమించాలో పౌలు గారు తెలియపరిస్తే, ఇక్కడ భార్యను ఎలాగ ప్రేమించాలో భక్తుడైన పేతురు కూడా తెలియపరిచారు. భార్యలు ఎలాంటి వారంటే బలహీనమైన ఘటములు. అంటే ఉదాహరణకు మనం చూస్తే కుండ మన చేతిలో నుంచి జారి పడితే ఏమవుద్ది? గట్టిగుంటుందా? నాగేశ్వర గారు చెప్పాలి, ఎందుకంటే ఆయనకు మనవళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. భార్య ఎలాంటిదంటే బలహీనమైన ఘటం అంట. అంటే ఒక కుండలాగా ఉంటుందంట. కుండలాగా అంటే అంత సున్నితంగా లేదంత జంటిల్గా ఉంటుందని వాక్యం తెలియపరుస్తుంది. భార్య బలహీనమైన ఘటము కనుక అది చేతిలో నుంచి జారిపోతే, పడిపోతే బద్దలైపోద్ది. కనుక పురుషులైన వారు భార్యలను ఏం చేయాలి? ఆ కొండను భద్రం చేసుకున్నట్లుగా భార్యను భద్రం చేసుకోవాలి. విడిస్తే మాత్రం పగిలిపోతారు. సో మన మాటల ద్వారా వారి హృదయం పగలకూడదు, మన క్రియల ద్వారా వారి హృదయం పగలకూడదు, మన యొక్క ఆలోచనల ద్వారా వారి హృదయము బద్దలవ్వకూడదు అన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కనుక దేవుడు పురుషులందరికీ బాధ్యత ఇస్తున్నాడు. ఒకటి, వివాహ బంధం ద్వారా తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ఏ విధంగా అయితే ప్రేమించాడో అలాగే భార్యలను పురుషుడు ప్రేమించాలి. రెండవదిగా పేతురు ఏమంటున్నాడు? బలహీనమైన ఘటములు గనుక ఈ బలహీనమైన భార్యలను చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాలని చెప్తుంది వాక్యం. అందుకనే వారిని ఏం చేయాలంట? సన్మానించాలి. మంచి కూర చేశారనుకోండి, మంచిగా చేసామమ్మా అని చెప్పండి. ఓరికన ప్లేట్లు 2 ప్లేట్లు అవ్వజేయకండి. బాగుంది వంట అని చెప్పి 2-3 ప్లేట్లు తినేసి చేతులు కడుక్కుంటే ఏం ప్రయోజనం? అందుకనే సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? వారిని ఎంకరేజ్ చేయాలి. వారిని ఏం చేయాలి? మనము మెచ్చుకోవాలి తప్పక. కానీ నేటి భారతదేశంలో, ప్రపంచంలో పురుషుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఆది నుండి ఉన్నది కనుక భార్య ఎంత మంచి పని చేసినా కానీ ఏం చేసావు అంటాడు పురుషుడు. ఎంత పని అయినా చేయండి, ఏం చేసావు అంటే నీకు తప్పదంటారు. లేదు, తప్పక చేద్దామా. మనలను ప్రేమించారు కనుకనే ఆ పనులన్నిటినీ మన కొరకు చేస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా కుటుంబ పనులు
బాధ్యత కలిగి వారు చేస్తూ ఉంటారు గనక అలాంటి బాధ్యత కలిగిన భార్యలను తప్పక భర్తలైన పురుషులు ఏం చేయాలి? సన్మానించాలి. అప్పుడప్పుడు వెన్ను తట్టి మీరేమనొచ్చు? ప్రోత్సహించవచ్చు. అప్పుడప్పుడు మీరేం చేయొచ్చు? భుజాలు తట్టి అధైర్యంలో ఉన్నప్పుడు ధైర్యపరచవచ్చు. లేదా పురుషులైన మనం ఏం చేయాలి? భార్యలను ప్రేమ కనపరచాలి. మీరు ఏమైనా గోల్డ్ కానీ వెండి కానీ లేదా ఏదైనా వస్తువులు ఇవ్వగలిగితే ఇవ్వండి, వాళ్ళు సంతోషపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటో నచ్చలేదేమో పురుషులకి, అయ్యగారు మీరు ఇలా చెప్తే ఇంటికి వెళ్తే మా తాట తీస్తారంటే తాటేమి తీరు మనకు సహాయం చేస్తారు వారి. కనుక పురుషులైన మనం ఏం చేయాలంట? తప్పగా భార్యలను సన్మానించాలి. ప్రతి చిన్నదానికి మనము ఒక చిన్న క్లూ ఇస్తున్నాను. పొగుడుతా ఉండండి, వారు మనకు పని చేస్తూ ఉంటారు. ఎంకరేజ్, పొగట్టం అంటే పొగడతంగా లేని కొన్ని చెప్తాంగా వారు చేసిన దానినే మెచ్చుకోవాలి. నిజమే కదా? ఉదయాన్నే లెగుస్తారు, పిల్లల పనులు చూస్తారు, మనకు కావలసిన అవసరతలు తీరుస్తూ ఉంటారు. ఇంత భారభరితమైన పని ఇంట్లో చేస్తున్నప్పుడు వారి పనిని మనం గుర్తించి పిల్లలతో పాటు పురుషులైన వారు ఏం చేయాలంటే కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క భార్యను హెచ్చించాలి లేదా ప్రోత్సహించడానికి వారిని సన్మానించాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. సన్మానించకపోతే ఎవరైనా పురుషులకి ప్రత్యేకమైన కోరిక మీరందరూ కూడా ఒప్పుకుంటే ఒక కోరిక పెట్టి భార్యలను ఎలా సన్మానించాలో ట్రైనింగ్ తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. నచ్చిన వారు చెప్పండి. ఒకటి సన్మానించాలి. రెండోది ఏమంటున్నాడు? మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండునట్లు వారితో కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయటం అంటే అదేనమ్మా. సో మన ప్రార్థనలో కూడా వారు ఏకీభవించాలి. అంటే జాగ్రత్తగా కాపురం చేయాలన్నమాట. రైట్? కనుక మనందరము కూడా పురుషులు మన యొక్క బాధ్యతలు గుర్తెరిగి అలా ప్రవర్తించాలి. ఒకటేమన్నాడు పౌలు గారు? సంఘమును క్రీస్తు ఎలాగైతే ప్రేమించి తన ప్రాణం పెట్టాడో అతి రీతిగానే భర్త తన భార్యను ఏం చేయాలి? ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. రెండోది ఏమంటున్నాడు పేతురు గారు అంటే బలహీనమైన ఘటములని మీరు గమనించి వారిని జాగ్రత్తగా హంబుల్గా జెంటిల్గా మనం ఏం చేయాలి? వారిని సన్మానించాలి. వారితో జాగ్రత్తగా మనతో పాటు పాలువారై ఉండులాగున జ్ఞానముగా ప్రవర్తించాలి, కాపురము చేయాలని పరిశుద్ధుడైన పేతురు గారు మనకి మంచి ఆలోచన ఇచ్చాడు. చివరగా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే భర్తలైన వారు భార్య పట్ల వహించవలసిన బాధ్యత ఏంటో ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తుంది వాక్యం. ఏమంటుందో చూద్దాం. వాక్యం చదవండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని పెట్టకుడి. దేవునికి స్తోత్రం. చాలు ఈ మాట. నిష్ఠూరం. నిష్ఠూరం అంటే ఏంటి? యమనాయ్ గారు యమన్ అంటే కష్టపెట్టమాకండి, కష్టపెట్టకండి అంటున్నాడు. ఎవరు? పౌలు గారు సంఘానికి తెలియపరుస్తున్నారు. ఓ పురుషులారా, ఓ భర్తలారా, మీకు ఇవ్వబడిన భార్యను మొదటిగా ప్రేమించండి. ఎట్టి రీతిగానైనా సరే వారిని నిష్ఠూర పెట్టకూడదు అని చెప్తున్నాడు. అంటే బాధ పెట్టకూడదు. కొందరు చూడండి, భర్తల మాటల ద్వారా భార్యను బాధ పెడుతూ ఉంటారు. వారు చేస్తున్న క్రియల ద్వారా వారికి అవమానం తెచ్చి భార్యలను దుఃఖ స్థితిలోకి నడిపిస్తూ ఉంటారు. కనుక మనం అలా ఉండకూడదు. యేసుని నమ్మిన మనము ప్రతి పురుషుడు, ప్రతి భర్త ఏం చేయాలంట? భార్యను ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారిని హత్తుకోవాలి తప్ప ఏ మాత్రం ఏ రూపంలో అయినా సరే భార్యను నిష్ఠూర పెట్టకూడదని లేఖనం తెలియపరుస్తుంది. కనుక మనం ఖచ్చితంగా ఆజ్ఞను ఏం చేయాలి? పాటించాలి. ఒకవేళ ఇంట్లో సంగతి ఎవరికి తెలియదేమో అనుకుంటారేమో, కానీ కుటుంబాన్ని కట్టిన దేవుడికి తెలుసు కదా. నీ భార్యను నువ్వు నిష్ఠూరపరుస్తున్నావా, కష్టపెడుతున్నావా, శ్రమ పెడుతున్నావా లేదని చూస్తాడన్నమాట. ఈ మధ్య కాలంలో నేను ట్రావెల్ చేస్తుండగా నా వెంట తిరిగే కొందరిలో పురుష ఆధిపత్యం ఎక్కువ ఉందన్నమాట. ఏ ఆధిపత్యము?
పురుషాధిపత్యం ఎక్కువ అన్నమాట. కొన్నిసార్లు మాట్లాడి ఇలా వాక్యాలు చెప్తుంటే అలా కాదన్నా, మనం కనుక ప్రభు చెప్పినట్టుంటే మనకు దెబ్బలు పడేటట్టు ఉన్నాయి అన్న. ఒకవేళ దెబ్బలు తిన్నా సరే భార్యలతో ఖచ్చితంగా దేవుని మాట మాత్రం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. కనుక భార్యగా చెప్పవలసిన మాటలు దేవుడు మరలా బైబిల్లో కూడా చెప్పాడు. కనుక ఎట్టి రీతిగా అయినా సరే, ఏ రూపంలో అయినా సరే, మాట రూపం, క్రియ రూపం, ఆలోచన రూపంలో మనం ఏం చేయకూడదు. ఈ మధ్య కాలంలో కొందరు స్త్రీలు ప్రార్థన సహాయం కోరేది ఏంటంటే, మా భర్త నా మీద ఎప్పుడు అనుమానం అండి అంటారు. అలాంటి అనుమానాలు ఉంటే తొలగించుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నీకు ఇవ్వబడిన సొంత భార్య నీ కొరకే ఇవ్వబడ్డది, ప్రభు చేత ఏర్పాటు చేయబడిన భార్య గనక తప్పక వారి మీద అనుమాన పడక మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, నిష్ఠూరపరచకూడదు, బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. వారి బలహీనమైన ఘటములని జ్ఞానము కలిగి మన ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో పాలువారే ఉండులాగా ప్రభు సహాయాన్ని మనం కోరుతూ మన కాపురాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రభు పేట నేను ప్రతిమాడుతున్నాను. పౌలు కూడా అది చెప్పాడు. కనుక ఇలా మాట్లాడితే మొదటిగా పురుషుని బాధ్యత ఏంటి? భార్యను ప్రేమించటం, సన్మానించటం, నిష్ఠూర పెట్టకుండా ఉండటం, అలాగనే జ్ఞానముతో కాపురం చేయటం అనేది క్లుప్తంగా జ్ఞాపకం చేశారు. ఇప్పుడు భార్య వారిద్దరు బాగా ఉన్నప్పుడు దేవుని బ్లెస్సింగ్స్ వారి మీద ఉంటాయి. ఆ బ్లెస్సింగ్స్ ఏంటంటే మనం చదువుకున్నాం. 127వ కీర్తన, 128వ కీర్తన చదివితే దేవుడు దంపతులను ప్రేమించి ఇప్పుడు ఏమి ఇస్తాడు? కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి పిల్లలను అనుగ్రహిస్తారన్నమాట. ఇప్పుడు పిల్లలు అనుగ్రహించబడిన తర్వాత ఈ పురుషుడు భర్త స్థితిలో నేను ఉంటూ మరొక బాధ్యత పొందుకుంటాడు అన్నమాట. ఆ బాధ్యత ఏంటి? ప్రమోషన్ ఏంటంటే ఇప్పుడు తండ్రి అయిపోతాడు. పిల్లలకి ఏమైపోతున్నాడు? తండ్రి అయిపోతున్నాడు. కనుక ఇప్పుడు ఎక్స్ట్రా బర్డెన్ వచ్చింది అన్నమాట. బర్డెన్ అనుకోకూడదు, ఎక్స్ట్రా బాధ్యత వచ్చింది. మొన్నటి వరకు ఓన్లీ భార్యను సన్మానించడం, భార్యను ప్రేమించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరొక బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు, మరొక బాధ్యత ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇప్పుడు పిల్లలు వస్తారు మన కుటుంబంలోనికి. ఎవరు చేర్చబడతారు? పిల్లలు చేర్చబడుతున్నారు. కనుక ఒక తండ్రి పోషించవలసిన బాధ్యత కూడా తప్పక పురుషుడు పోషించాలన్నది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కనుక తండ్రి అయిన పురుషుడు ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం ప్రొవర్బ్స్ అంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం మనం చదివితే, బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పుడి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరొక బాధ్యత ఇచ్చాడు ఎక్స్ట్రా దేవుడు. ఎందుకంటే మీరు గమనించండి, లోకరీత్యా సెక్యులర్ జాబ్స్ ఉన్నా సరే, బిజినెసెస్ ఉన్నా చాలా క్రమంగా మర్యాదగా చేస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క కష్టాజీతాన్ని ప్రేమించి ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేస్తున్నప్పుడు సాధారణంగా సెక్యులర్ జాబ్స్ లో కూడా, బిజినెస్ లో కూడా, ఈ లోకపరమైన ఆర్థిక వ్యవస్థలో కూడా దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. అలాగనే ప్రభు ఏమంటున్నాడు? కుటుంబం కట్టిన తర్వాత భార్య తర్వాత పిల్లల యొక్క బాధ్యతను కూడా పురుషులకు ఏం చేస్తాడంట? ఇస్తూ వస్తున్నాడు. కనుక ఇది భారం అనుకోకుండా మనం ప్రేమ కలిగిన వారమై మన పిల్లలను నడవలసిన త్రోవేంటో ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత ఆ యొక్క నేర్చుకున్నది మన పిల్లలకి నేర్పాలి. అందుకని అంటున్నా, తండ్రులారా బాలుడు నడవలసిన త్రోవను మనకి ఏం చేయాలి? నేర్పాలి. పెద్దవాడైతే దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు. కనుక పిల్లల మీద బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. ప్రేమించి కుటుంబాన్ని పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లలను కూడా బాధ్యతగా ఏం చేయాలంట? పెంచుతూ రావాలి. పిల్లలను పెంచడం అంటే ఎలా అని అడిగితే మీ అందరికి బాగా తెలుసు. పేరెంట్స్కి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు నాకు కొన్ని కుటుంబాల ద్వారా కొన్ని విషయాలు నా కుటుంబం ఎలా ఉండాలో కూడా నేర్పుతా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనందరము ప్రభువు యొక్క సన్నిధికి వచ్చాం కనుక అందరూ నేర్చుకునేవారే. ఒక్కొక్క విషయం ఒక్కొక్క నాకు అసలు పొగట్టం తెలియదు అన్నమాట.
ఈ మధ్య కాలంలో నేను అటు ఇటు కొన్ని ప్రదేశాలు తిరిగి దైవజనుల కుటుంబాల ఆతిథ్యం తీసుకుంటున్నప్పుడు పాస్టర్ను గమనిస్తా వస్తుంటే ఎంత అద్భుతంగా వారి కుటుంబాలు నడిపించుకుంటున్నారు, ఎంత జ్ఞానయుక్తంగా వారి యొక్క పరిచయతో పాటు కుటుంబాలను కూడా చాలా చక్కగా వారు పోషిస్తూ వస్తున్నారు. బాధ్యత కలిగి జీవిస్తున్నప్పుడు నేను కూడా ఈ మధ్య కాలంలో నేర్చుకుంటూ వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు వారి ద్వారా కొన్ని విషయాలు నాకు నేర్పారు. బైబిల్ చదివితే బైబిల్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్ని విషయాలు ఏం చేస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. కనుక ఇంతకు ముందు నాకైతే పొగడతం అనేది తెలీదు, ఈ మధ్యనే నేర్చుకుంటున్నా. ఒకవేళ పొగడత విషయంలో మీకు దొరికిపోతే నన్ను క్షమించి నన్ను ఏం చేయాలి, మీరు ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. నాకు పొగడతలు తెలియవు నిజమే, కానీ ఈ మధ్య కాలంలో నేర్చుకుంటున్నా. నేర్చుకునేటప్పుడు మీకు దొరికిపోతా పొగుడుతున్నట్లు. దొరికిపోయినట్టు మీరేం చేయాలి, దొరికిపోయినప్పుడు నన్ను గద్దించక, నన్ను దూరపరచుకోకుండా ఎలా పొగడాలో కూడా మీరే నేర్పాలి నాకు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలి, తల్లిదండ్రులైన మనము, ప్రత్యేకించి తండ్రులైన మనము తప్పక పిల్లలను ఏం చేయాలంట, క్రమంలో పెంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ ఒక చెయ్యి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉంటేనే చెప్పండి, లేకుంటే మీరు ఎక్కడున్నా పర్వాలా, దేవుడు మీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కనుక దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. రైట్. పాఠశాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది టీచర్స్కి, వీడు వింటున్నాడా లేదా, వీరు వింటున్నారా, నటిస్తున్నారా లేదా అని తెలుసుకోవటానికి బాడీ ఈజ్ ప్రెసెంట్ హియర్ బట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటే దేహం అయితే ఎక్కడే ఉంటుంది కానీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుందంట. మైండ్ ఎంత వేగంగా ఉంటుందో తెలుసా? మైండ్ అంటే మనసు కంటే వేగవంతమైన ప్రపంచం ఇంకా ఎక్కడ ఉండదన్నమాట. మీకు చాలాసార్లు చెప్తారు. కనుక ఆ వేగవంతమైన మనసును దేవుని వాక్యము చేత మనం ఇక్కడే నిలుపుకోవాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళాను. కనుక తప్పక తండ్రులైన వారు ఏం చేయాలి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలని ప్రభుపేట మానవి. రెండవది మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నవే గుర్తు చేస్తున్నారు అన్నమాట. సో చెప్పేవే చదివిస్తున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తండ్రులారా మీ పిల్లలకు ఏం రేపకూడదంట, కోపం రేపకండి. దేవునికి స్తోత్రం. మీ పిల్లలకి ఏం చేయకూడదు, కోపం రేపకూడదు. చాలా మంది తండ్రుల యొక్క పరిస్థితి చూస్తే ఆ పిల్లలే తండ్రుల మీద కోపడుతున్నారు. ఎందుకయ్యా కోపడుతున్నాడంటే, సమాజానికి వెళ్తే తండ్రులు చేసే పని నువ్వు బయట చెప్పుకుంటే ఆ పిల్లలు భరించలేక సహించలేక తండ్రుల మీద ఏం చేస్తున్నారంట, కోపడుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను ఈ మాట. అంటే తండ్రులు చేసే చెడ్డ పనుల వలన, ఆ తండ్రులకుండే చెడ్డ సాక్ష్యము వలన పిల్లలు చాలా మంది హింసించబడుతూ ఉన్నారు. కొన్నిసార్లు మన పిల్లలను బయట వారిని కొందరు కదిలిస్తే మీ తండ్రి ఏం చేస్తారంటే చనిపోయారండి అంటారు. ఏంటయ్యా ఎందుకు చిన్న వయసులోనే చనిపోయారని మళ్ళా ఆ పసిపిల్లల్ని లేక చదువుకున్న పిల్లల్ని అడిగితే త్రాగి చనిపోయాడండి అంటారు. నిజమే కదా. చిన్న వయసులో తండ్రి ప్రేమ ఎవరికి కావాలి, మన పిల్లలకు కావాలి. ఆ తండ్రి ప్రేమ మన పిల్లలకు కావాలి, భార్యకి కావాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, పురుషులైన మనము. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని వ్యర్థమైన వాటిని తీసుకొని వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెట్టి ఈ యొక్క భార్యకు కావలసిన ప్రేమను దూరం చేయకూడదు. అలాగే బిడ్డలకు కావలసిన ప్రేమను మీరు ఎల్లప్పటికీ దూరం చేయకూడదని దేవుడు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. కనుక తండ్రులారా మీ పిల్లలకు ఏం చేయకూడదు, కోపం రేపక